ఇది 125 రోజులైంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం జరిగింది ఒక్క మాట ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సంవత్సరం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,000 ఎకరాలు పొలం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేవా నాగార్జున సాగర్ లో? నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నాయి, మనకా నుంచెల్లే పోయినాయి. 12 రోజులు వరుసగా మనకా నుంచెల్లి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయి మన నీళ్లు నిండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి. నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం మనకా నుంచి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయి మన నీళ్ళు నిండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి, నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలియక ఎందుకో ఎన్నుకున్నారు. పాపం బాలకులు కాదని చెప్పగానే పెట్టుకున్నారు. ఆయన దగ్గర పోయినట మన వాళ్ళందరూ, రైతులందరూ జీపులు వేసుకొని పోయినట. సార్ మనకు నీళ్లు వస్తే, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 ఎకరాలు బతికిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 25,000-30,000 పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయన 1 కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏనాడట. ఈ నాయన నీళ్ళు అడుగుతున్నాయంటే ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు? మీరు ఏం పని చేస్తానని చేసుకున్నారు? ఈ గిటేందర్ కావాలన్నా? మనకు ఎమ్మెల్యే అంటామన్నా? ఎట్లాంటి నీళ్ళు తెచ్చుకోడు కావాలన్నా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. నరసింహయ్య గారు ఉన్ననాడు వచ్చింది. నా దగ్గరికి వచ్చి చెప్పండి, అన్నా ఇగో నీళ్ళకి 4,000 వస్తుందా అని అడిగాను. ఆ 4,000 కూడా రాలేదని ఎప్పుడైతే చెప్పిండో, 4,000 రాని వాళ్ళందరూ ఇటురండి, 4,000 వచ్చిన వాళ్ళు అటువంటి అని చెప్పండి. ఇది మనం చేయాల్సింది ఇవాళ గ్రామాలలో. ఇంకొక మాట కూడా చెప్పండి, వీళ్ళందరూ ఎదురు చూస్తారు, మా 2,500 సంగతి చెప్తలేడేని సారు అని. మీకు 2,500 ఏమిటి పంపండి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,000 ఎకరాలు పొలం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేవా నాగార్జున సాగర్ లో? నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నాయి, మనకా నుంచెల్లే పోయినాయి. 12 రోజులు వరుసగా మనకా నుంచెల్లి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయి మన నీళ్ళు నిండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి, నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏ పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలియక ఎందుకో ఎన్నుకున్నారు. పాపం బాలకులు కాదని చెప్పగానే పెట్టుకున్నారు. ఆయన దగ్గర పోయినట మన వాళ్ళందరూ, రైతులందరూ జీపులు వేసుకొని పోయినట. సార్ మనకు నీళ్లు వస్తే, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 ఎకరాలు బతికిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 25,000-30,000 పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయన 1 కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏనాడట. ఈ నాయన నీళ్ళు అడుగుతున్నాయంటే ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు? మీరు ఏం పని చేస్తానని చేసుకున్నారు? ఈ గిటేందర్ కావాలన్నా? మనకు ఎమ్మెల్యే అంటామన్నా? ఎట్లాంటి నీళ్ళు తెచ్చుకోడు కావాలన్నా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. నరసింహయ్య గారు ఉన్ననాడు వచ్చింది. నా దగ్గరికి వచ్చి చెప్పండి, అన్నా ఇగో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఒక్క తడి నువ్వు తిప్పలవాడు ఏదైనా చేసి ఇస్తే మన రైతులు, వేలాది మంది రైతులు సాగర్లో బతికిపోతారు. ఒక్క సాగర్లే కాదు, మిర్యాలగూడెంలో, హుజూర్నగర్ లో, కోదాడలో దాదాపుగా 2-2.5 లక్షల ఎకరాలల్లో రైతులు బతికిపోతారు. నువ్వు ఏమైనా ఉపాయం చేసి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పండి. నేను కూడా సార్ దగ్గర అడిగిన, అన్న ఇతను నీళ్లు ఒక్క తడి ఇస్తే 2.5 లక్షల ఎకరాలు రైతులు బతికిపోతారు. కానీ అధికారులను అడిగితే KRMB ఉంది, అది ఉంది, ఇది ఉంది, నిబంధనలు అడ్డం ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదైనా చేసి మీరు ఉపాయం చేసి బతికేయాలి అని చెప్పిన. వెంబడే చెప్పిండు, నీళ్లు ఉన్నాయా అంటే 508 ఉన్నాయి, మనుషుల కొరకని ఆపినామని చెప్పాను అన్నాడు. అడిగింది అధికారులను, ఎన్ని మనుషులకు ఎన్ని ఎక్కడ పడతాయి, ఎన్ని తీసే అవకాశం ఉంది అడిగిండు. నాకు ఒకటే మాట చెప్పండి, బయటికి మాట్లాడొద్దు, గప్సిపోబో, నేను నీళ్ళు సాగర్ నుంచి వదిలిపెట్టమని చెప్తా, కిందికి పోతుంటే పాలేరు, కానీ
మధ్యలో నువ్వు ఏ ఉపాయం చేస్తావో చేసుకో, పొలాలకు నీళ్లు వారించుకో, రైతులు బతికించుకోమని చెప్పాడు. వచ్చినా పిలిచినా రైతులందరినీ పిలిచినా బ్రహ్మాండంగా కోటిరెడ్డి గారు కూడా ఉండే ఆ రోజు ఎమ్మెల్సీ గారు వారు కూడా వచ్చి ఈ పద్ధతులు అయితే బతుకుతాయి, నరసింహయ్య గారు ఏదైతే చెప్పిండో ఆ పద్ధతిలో మనం చేయాలి అని చెప్పిండ్రు. బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం, ఏమైనా అయ్యో తెలియకుండా 2.5 లక్షల ఎకరాల పొలాలు బతికించుకున్నాం. కానీ ఇవాళ ఈ సన్నాసులో ఇంతవరకు సోయి లేదు. 515 ఫీట్ ఉన్నా కూడా ఇవాళ 2.5 లక్షల ఎకరాలు నల్లగొండ జిల్లాలోనే ఎండబెట్టిండ్రు, రైతులను పట్టించుకోకుండా నాశనం చేసింది. ఏదైతే గిట్టుబాటు ధరలు రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం గిట్టుబాటు ధర వచ్చే విధంగా వరి పంటకు, పత్తి పంటకు, మిగతా పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా పోరాటం చేస్తానని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా రైతుల కోసం ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ రైతుల కోసం అనుసంధానం చేసే విధంగా నేను పార్లమెంట్ లో పోరాటం చేస్తానని మేము మాటిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా రైతులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు. ఎప్పుడైతే జాతీయ ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తారో ఇది రైతు కూలీలకు ఉపయోగం, రైతులకు ఉపయోగం, ప్రభుత్వానికి కూడా మంచి పనులు చేసినట్టు అవుతుంది కనుక దాని కొరకు పోరాటం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని దొంగ హామీలు, దాదాపుగా 420 దొంగ హామీలతోటి మనందరినీ, గ్రామాల్లో ఉన్నటువంటి రైతన్నలను, పేదలను, ముసలి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా అన్ని విధాలుగా మోసం చేసి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా గద్దెనెక్కిరో మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కరెంటు పరిస్థితులు, నీటి పరిస్థితులు, మిగతా అన్ని సమస్యలు నేడు ప్రస్తున్న పరిస్థితులందరూ మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవచ్చు. దీనికి సంబంధించి రానున్నటువంటి మన పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్ గారి కోసం ప్రతి ఒక్కరు కూడా నిలబడతామని చెప్పేసి మీరందరూ సమస్య ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ